నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ఏదో ఒకటి చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే 650 కోట్లతో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ను కనిగిరికి తీసుకొచ్చారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అసమానతలు తొలగాలని E4 వంటి కార్యక్రమాలు తీసుకువస్తున్నారని వివరించారు. అందరూ సమానంగా జీవించాలనేదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కిపోయిన విషయాన్ని ప్రజలందరూ గమనించాలని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 9 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మాటల్లో చెప్పాల్సిన పని లేదని ప్రజలే చూస్తారని స్పష్టం చేశారు. అడవి లాంటి ప్రాంతాల్లో రైతులు మేలు కోరి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రజా మద్దతు కావాలని కోరిన మంత్రి గొట్టిపాటి, నేడు సిబిజీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లుగానే కందుకూరు నియోజకవర్గ పరిధిలో త్వరలో 50,000 కోట్లతో ఇండోసోల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత 1,00,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు అమలు హామీ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా బంజరు భూముల్లో ప్లాంట్ల నిర్మాణంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఒగ్గర నరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, సిఎస్ విజయానంద్, ట్రాన్స్కో జేఎండి కీర్తి, పిఎంఎస్ ప్రసాద్, మాధవరావు, హరీంద్ర, కె త్రిపాఠి, కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి కొడుకవుతానని కాలినడకన కదిలొస్తున్నాడమ్మో, మన కంట నీరు తొడవాలని దుఃఖాన్ని దిగమింగి కనతల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా, మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను కదం దొక్కి కాపాడగ లోకేశన్నో. ఈరోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి. అవునా కాదా? మీ అందరికీ అన్న లోకేష్ అన్న మన ప్రాంతానికి రావటం, మరి మీరు 9:30కి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను చెప్పా, అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తారని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుద్దని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను.
మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది, ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు. చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, మరి మీరందరూ మన అనంత్ అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్. కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు. కానీ మన లోకేష్ అన్నకి వాళ్ళిద్దరు మంచి క్లోజ్, వాళ్ళ మిత్రులు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఆయన కూడా ఎల్లానో మీరు చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి, మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్. భారతదేశం కాదు, ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి, కొద్దిసేపు ఆగితే మీది ఏ ఊరని అడగండి, వాడు గ్యారెంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు. అంతమంది వలసలే. నేనైతే బాధపడుతుండేవాడిని, ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము, ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ, ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది. కానీ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మన అన్న లోకేష్ అన్న గారు. సార్, నేను పెద్దగా స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు, అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి, మనం ఎట్ట ఉండాలి, మా రైతుల పరిస్థితి ఏంది, రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలు వెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు, మేము ఎక్కడో బొంబాయిలో ఉంటాం. వారు చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత బాడీని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత వచ్చి దహనం చేసుకునే పరిస్థితి సార్ ఈ గడ్డ. ఇటువంటి గడ్డలో నాకు ఇంతకన్నా అంటే ఇటువంటి రైతుకు మేలు జరుగుతుంది, అదేవిధంగా మీకు సమాజానికి మేలు జరిగే ఒక గ్రీన్ ప్రాజెక్టు. అయితే మా దౌర్భాగ్యం, నిన్న మొన్న కొంతమంది వైసీపీ సోదరుల కడుపులో మంట మొదలైంది. ఒకడంటాడు బొబ్బలు వస్తాయంటాడు. ఒరే నాయన, అది భూపాల్లో గతంలో ఎనర్జీ అదేదో బ్లాస్ట్ అయి జరిగిన ఆ సన్నివేశాలు ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. దీని గురించి నాకైతే ఎక్కువ తెలియదు, కానీ వారు సంభాషణలో మన కొట్టిపాటి రవికుమార్ గారు కానీ, లేకపోతే మన స్వామి గారు కానీ, మన లోకేష్ అన్న గారు పూర్తిగా వివరిస్తారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే యువగలం రోజు పాదయాత్ర అయిపోగానే గెలుస్తానని ఒక నమ్మకం ఉంది. కానీ ఈ సభ ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని లోకేష్ అన్న గారు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ, మనకు 5 సమస్యలు ఏమేంటి? 1 వెలుగొండ ప్రాజెక్ట్, 2 తాగునీరు, 3 రైల్వే లైను, 4 ఈ సంస్థలు కావాలనుకున్న అవి కూడా వచ్చేసినాయి, 5 త్రిబుల్ ఐటీ కావాలా అవుతా? కాబట్టి ఈ అన్న ఈ 5 సమస్యలకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలిసినప్పుడు రైల్వే సమస్య ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిఎస్ గారిని కలవమన్నారు. మన సిఎస్ గారిని కలిస్తే
వెంటనే వారు సిఎస్ గారు 12.5 కోట్ల రూపాయలు మన రైల్వే లైన్లో ఆగిపోయిన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్లో తిరిగి మన ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి, గతంలో వద్దన్న జగన్మోహన్ గారి నాకొద్దు ఈ నిధులు అని చెప్పి పక్కన పడేసిన నిధుల్ని తిరిగి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి తిరిగి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. మా ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల ఈ కిడ్నీ సమస్యలతో ప్రాణాలు పోతూ గత 200-300 మంది చనిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనం వాటి నుంచి నివారించాలంటే మాకు తాగునీరు కంపల్సరీగా మీ ద్వారా జరగాలని కోరుకుంటూ, మరి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆగస్టు 15వ తారీఖున మీరు కనిగిరి వచ్చి మళ్ళా అది ప్రారంభించాలనేది కోరిక. ఎందుకంటే ఒడిదుడుకులన్నీ తీరిపోయినాయి కాబట్టి మాకు రైల్వే వారు చెప్పింది అతి త్వరలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల సహకారం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఆగవని చెప్తూ ఉన్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టి మా 888 మీరు ఇస్తారని ఆశిస్తూ, మరి నేను మాట్లాడేదానికన్నా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని అంటే కొందరు చెప్తూ ఉన్నారు. నిన్న సాక్షి పేపర్ రాశాడు, అయ్యా మొదలు పెడతారు పూజకే తప్ప ఇక్కడ ఎక్కడుంది భూమి అని. మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరుని నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, NTPC కానివ్వండి, భారతదేశంలోనే అతిపెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, BPCL, టాటా పవర్, TCS, LG ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు
చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో అనంత్తో అదేవిధంగా వేదిక పైన ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. ప్రకాశం జిల్లా మాజీ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు స్వర్గీయ ప్రతిపాటి బాలబ్రహ్మచారి జ్ఞాపకార్థం ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో పిల్లలకు ప్రతిపాటి బాలబ్రహ్మచారి మిత్ర బృందం ఆదిమూలం సుబ్బారావు, మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్, పావులూరి బ్రాహ్మణాచారి, నూతలపాటి వీరబ్రహ్మచారి, పిఎస్ బాబు, రావూరి లక్ష్మయ్య, సుతారం శ్రీనివాసులు, గోనగుంట బ్రహ్మేంద్ర కుమార్, వేల్పూరి వెంకట రామారావు వారి మిత్ర బృందం సహకారంతో బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో పిల్లలకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటి కార్తీక్, పణిదెప్ప బ్రహ్మయ్య సిద్ధాంతి, పునుగోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు, దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి.
పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. ఈరోజు మాజీ అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘానికి నాయకత్వం వహించినటువంటి కీర్తిశేషులు పత్తిపాటి బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం గతంలో మనం అందరం కార్యక్రమం జరుపుకున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన మన బాలబ్రహ్మచారి గారు అనేక సర్వీసులు చేస్తూ గత 10 సంవత్సరాలుగా కిడ్నీల ప్రాబ్లం వస్తే తన భార్య ఒక కిడ్నీ ఇచ్చి 10 సంవత్సరాలు కాపాడింది. ఆయన చివరికి అనేక ఆరోగ్య ఇబ్బందుల వల్ల కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ కొంతకాలం చేయించుకొని చివరి రోజు కూడా చాలా సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఆయన చాలా సంతోషంతో ఆ రోజు అలంకారంగా తయారై సాయంత్రానికి అందరినీ పిలవాలని ప్రతి ఊరికి ఫోన్ చేసి మధ్యాహ్నం 1 గంట 1:30 కల్లా భోజనం చేసి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయి తన మనసులో బాధలన్నీ చెప్తూ వెంటనే పెద్దగా అరుస్తూ ఆయన మరణించారు. అందువల్ల ఈరోజు ఆయనను మేము మరీ గుర్తు చేసుకొని తర్వాత మనకి అధ్యక్షులుగా మన పిఎస్ బాబు గారు, పూసపాటి బాబా పులివర్తి సాయిబాబా గారు అధ్యక్షులైనందువల్ల ఆయన ఇలాంటి గత 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టుకుంటూ ఈరోజు బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం మనం ఈరోజు మన ఇక్కడ అనాథ శరణాలయం ఉంది బొమ్మరిల్లు. ఈ బొమ్మరిల్లు 15 సంవత్సరాలు నడిపింది. ఆ కాసిం గారు వారి శ్రీమతి మన చెప్పకండి డిస్టర్బ్ చేయకండి. హలో, వారి శ్రీమతి రాజలక్ష్మి గారు వారు గత 15 సంవత్సరాల నుంచి ఈ బొమ్మరిల్లు కార్యక్రమం నడుపుతున్నారు. ఎప్పటి నుంచి కూడా మొదట్లో కొద్దిమంది ఉన్న పూర్తిగా తన జీతాలు వెచ్చించి పిల్లలందరినీ చేర్చి అలాగే వాళ్ళు దినదినాభివృద్ధి జరిగినట్టుగా అనాథ బాలలను ఎక్కడున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి దాదాపు ఈరోజు 75 మంది అనాథ బాలలను వాళ్ళు ఈ విధంగా దగ్గరకు చేర్చి ప్రతి ఒక్కరిని ప్రతి 4 5 ఒక్కో స్కూల్లో వేసుకుంటూ ఈరోజు మంచి ఉత్తీర్ణతై అనేక బహుమానాలు అనేక గౌరవార్థంగా బొమ్మరిల్లుకి మంచి పేరు తెచ్చు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే కనీసం ఒక్క ఫండ్ గవర్నమెంట్ కానీ ఎవరి నుంచి కూడా ఒక్క పైసా లేదు. మొత్తం సొంత ఖర్చులతోటి ప్రజలు ఎవరైనా సహకారంతో ఈ బొమ్మరిల్లు నడుపుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. దయచేసి బొమ్మరిల్లు గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈరోజు మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పసిపిల్లలందరికీ అన్నదానం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుమారుడు అందరం కలిసాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బొమ్మరిల్లు చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు. ఇంకా పకడ్బందీగా ముందుకు పోవాలని గవర్నమెంట్ సహకారం వాళ్ళకి అందించాలని కాసిం మా రాజ్యలక్ష్మి వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఈ సందర్భంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ పత్తిపాటి బాలబ్రహ్మచారి గారి గౌరవార్థం వారి మిత్ర బృందం అలాగే మరియు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కలిసి ఈరోజు ఆయన గౌరవార్థం అనాథ పిల్లకాలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన సేవలు చాలా గొప్పవి. ఆయన తలుచుకుంటూ ఈరోజు ఇంతమంది విశ్వబ్రాహ్మణులు ఇచ్చేసి ఆయన సేవలు కానీ ఆయన మంచితనం కానీ అందరం చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చాము. అలాగే ఈ కార్యక్రమం బొమ్మరిల్లులో కూడా గత 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందు బొమ్మరిల్లు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన సేవలు వాళ్ళ తనయులు కూడా పాటించాలని ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కొన్ని ఆయన పేరు మీద కొన్ని మంచి పనులు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తెలుపుకుంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీ పత్తిపాటి బాలబ్రహ్మం గారు అకాల మరణం చెందారు. వారు ఉన్న రోజుల్లో చాలామంది పేదలకు కానీ ఎవరికే కష్టం వచ్చినా సహాయానికి ముందుంటాడు. ఆయన ఎవరికే బాధ ఉన్నా కూడా నేనున్నానని భుజం తట్టి సహాయం అందించే వ్యక్తి అతను అకాల మరణం మాకందరికీ చాలా బాధ కలిగించింది. అయితే
ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే ఈరోజు 10 మంది పేదలకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ బొమ్మరిల్లు కార్యక్రమం ఎప్పటి నుండో పేద పిల్లకాయలకి ఉపాధి కల్పించి చదువులు చెప్పించి మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి కనుక మనం భోజనం అందిస్తే ఆయన పేరుతోటి ఆయన ఆత్మకి శాంతి కలుగుద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మాకు అడగంగానే అవకాశం ఇచ్చినటువంటి బొమ్మరిల్లు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద విద్యార్థులు నివసిస్తున్నటువంటి ఈ బొమ్మరిల్లు 18 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఎలాంటి అరమరికలు లేకుండా రాజ్యలక్ష్మి గారు వాళ్ళ దంపతులు అవిరళ కృషి చేసి సాగిస్తున్నారు. చాలా పేద విద్యార్థులకు వైద్యరీత్యా కానీ అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడినా అది కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ పేద విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పోయి మనం భోజనం వడ్డిస్తే బాలబ్రహ్మచారి గారికి మనం కృతజ్ఞతాభావం తెలిపినట్టు ఉంటుంది, ఆయన భావానికి అనుగుణంగా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతో మన మిత్రులు, మన అధ్యక్షులు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మన సాయిబాబా గారు, మిగతా మన ఆదిమూలం సుబ్బారావు గారు, మన సుతారం శ్రీనివాసరావు గారు, మన రాఘవాచారి గారు మొదలగు నాతో సహా వీళ్ళందరం, మన లక్ష్మయ్య గారు మంచి మిత్రులుగా ఆయన చనిపోయిన ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి అవకాశం, ఆలోచన ఆదిమూల సుబ్రా బాబాయ్ గారిది. ఆయన కేబి ఆచారి గారు ఆయన అంటే అందరికీ ఆప్యాయుడిగా ఉంటాడు. ఎవరు వెళ్ళినా ఇది కాదన్నా అది నా వంతు సహాయం నేను చేస్తాను, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆయనే వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని నిర్వర్తించేటట్టు చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు నా జ్ఞాపకార్థంగా ఆదిమూల సుబ్రావు గారు, పావులూరు బ్రాహ్మణాచారి గారు, నూతలపాటి శ్రీ వీరబ్రహ్మాచారి గారు, కొండూరు విశ్వసేన్ గారు, పిఎస్ బాబు గారు, రావూరు లక్ష్మయ్య గారు, సుతారం శ్రీనివాసరావు గారు, వేల్పూరి వెంకట రామారావు గారు బృందం వీళ్ళంతా కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పత్తిపాటి బాలబ్రహ్మచారి గారు మా అన్నయ్య గారు ఎలా అయ్యారంటే, వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ మిస్సెస్ వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకున్నాను. అలాగని కాకుండా అన్నయ్య గారు నాకు చేదోడు వాదోడుగా ఇప్పటిదాకా నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను సాకి ఇంతవాడిని చేశాడు. ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నానని అన్నయ్య గారు నాకు హెల్ప్ చేస్తూ ఇంకా ఎదగాలని ఊరక అనకుండా తిట్టేవాడు. ఎట్లా తిట్టేవాడు అంటే, నువ్వు ఇలా ఉంటే కుదరదు, ఇంకొంచెం పెరగాలని ఇన్స్పైర్ చేస్తూ నన్ను ఇంతటి వాడిని చేసిన ఆ మహామనిషికి పాదాభివందనం చేస్తున్నాము. ఆయన లేని లోటు ఎప్పటికీ కూడా తీరలేంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి మా మేనమామ గారు ఎలా సపోర్ట్ ఉన్నారో నాకు పెళ్లి చేసింది కూడా అన్నయ్య గారే. అయితే ఈయన లేని లోటుని నేను తీర్చుకోలేకపోతున్నాను. మా మిస్సెస్ ఒక్కోసారి అంటూ ఉండేది, మా బావగారి మాటలు వింటేనే నువ్వు ఎంతటి వాడివి అవుతావు, లేకపోతే కష్టం అని చెప్పేది. అదేవిధంగా నేను విన్నాను, ఇంతటి వాడిని అయ్యాను. ఇంకో విషయం ఏంటంటే, సమాజంలో గౌరవం రావాలంటే వెనక ఒక మహా వ్యక్తి ఉండాలి, అది శక్తిగా మారాలి. ఆ శక్తే మా అన్నయ్య. బాలబ్రహ్మచారి అన్నయ్య గురించి చెప్పాలంటే వాళ్ళ అన్నగారి గురించి కూడా చెప్పాలి. వాళ్ళ అన్నగారు ఒక్కో సందర్భంలో ఊరసి హోటల్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క చిన్న విషయం మీద పిలిస్తే ఆయనకే ధైర్యం చెప్పి, తరువాత కేబీ వీరయ్య గారికి కూడా ధైర్యం చెప్పి, నేనున్నాను సార్, నేను ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా నిర్వర్తిస్తానని చాలా 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 ఇట్లాంటి సేవలు ఎన్నో చేసిన మహామనిషి మా అన్నయ్య గారు. మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఆయన లేని లోటు ఇప్పటికీ ఎప్పటికీ మేము తీర్చుకోలేము.
ఇప్పటిదాకా మా బాబు చిన్నబ్బాయి ఉండి వెళ్ళాడు, పెద్దవాడు కొంచెం పని మీద వెళ్ళాడు. ఇప్పటిదాకా ఉండి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరికీ కూడా కావలసినంత వడ్డించి, ప్రేమతో వడ్డించి, మా పిల్లలకు కూడా అదే ఆయన యొక్క తత్వం వచ్చింది. మొన్న చనిపోయాడు అన్నది కాదు, ఆయన ఉన్నాడు అనే ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు అనే అది మదిలోనే ఉంది ఇప్పటికీ కూడా. ఆ ఇంటికి వెళ్తే అన్నయ్య బజార్ వెళ్ళాడేమో అనిపిస్తుంది, కానీ వెళ్ళాడు అని లేదు. సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్లోని మర్రిచెట్ల కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం మార్వాడి భక్తుల సహకారంతో 3వ మంగళవారం కృష్ణ బృందంచే హరే రామ సంకీర్తన భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, ఒంగోలు నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు జి ఓబుల్ రెడ్డి, శాఖమూరి వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, శ్రీరాములు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. जय राजा रामचंद्र महाराज को कोशिश करके वो अनुदान के लिए डोनेशन देने के लिए पूछ रहे हैं। जय श्री राम। మాకు చింతని ధుని అదిలోని పలికినచో మాకు చింతని ధుని ఎన్ని కోళ్ళు కోసినా ఎన్ని మాలల్లినా 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 అనివి తీర నీలని మనస నిలువ తీరని అనివి తీర నీలని మనసు నిలువ తీరని అనివి తీర నీలని మనసు నిలువ తీరని అనివి తీర నీలని మనసు నిలువ తీరని ఎన్ని పూలు కోసినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలల్లినా ఆంజనేయ నామమో ఎంత మధుర గానమో 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 స్మరించిన చాలును జన్మ ధన్యమోను స్మరించిన చాలును జన్మ ధన్యమోను స్మరించిన చాలును జన్మ ధన్యమోను స్మరించిన చాలును జన్మ ధన్యమోను కోలు దోసినా ఎన్ని కోలు దోసినా ఎన్ని మాలల్లినా ఎన్ని కోలు దోసినా ఎన్ని మాలల్లినా ఎన్ని కోలు దోసినా ఎన్ని మాలల్లినా కనివి తీర తీరని మనసు నిలువ తీరని
సేవలో సకలము అర్పింతము నిత్యము నీ సేవలో సకలము అర్పింతము నిత్యము నీ సేవలో సకలము అర్పింతము నిత్యము నీ సేవలో సకలము అర్పింతము ఎన్ని కోలు దోసినా ఎన్ని కోలు దోసినా ఎన్ని మారదల్లినా అనివి తీరని ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలనల్లినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలనల్లినా సంజీవి దాతవో రామయ్య దూతవో సంజీవి దాతవో రామయ్య దూతవో సంజీవి దాతవో రామయ్య దూతవో సంజీవి దాతవో రామయ్య దూతవో కొలసినట్టి భక్తులకు నిలవేపు నీవయా కొలసినట్టి నీవయా కొలసినట్టి భక్తులకు నిలవేపు నీవయా ఎన్ని పూలు కోసినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మలలినా ఎన్ని పూలు కోసినా ఎన్ని మలలినా కలిగి తీరనీలనే ముసలివదీలనే కలిగి తీరనీలనే ముసలివదీలనే ఎన్ని పూలు కోసినా ఎన్ని పూలు కోసినా ఎన్ని పూలు జై ప్రసన్నాంజనేయ స్వామికి వీరాంజనేయ స్వామికి రామాంజనేయ స్వామికి జై ప్రసన్నాంజనేయ స్వామికి సమస్త గురుస్వాములకు ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ జాగరా రామదూత సంజన పుత్ర పవన దూత మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి కే సంగీ కంకణ వర్ణ విరాజ సువేశ కానన కుండల కురుజిత కేశ वज्र और ध्वजा विराजे कांधे मूंज जने ओ साजे शंकर सुवना केसरी नंदन तेज प्रताप चंद्र के काज सवारे राज सजीवन लखन जिया सहस्र वदन तुमरोग सरावै सदै श्रीपति कंठ लगावै महावीर जबल तुम्हारी भजना राम को भावे जन्म जन्म के दुख बिसराव अंत काल रघुवर पुर जाई जवान माई भक्त कहाई और दीवता सिद्धन धरई अनुमत जी सर्व सुख धरई अंत काल मिटे सब वीरा जो मिले हनुमत बल वीरा जय 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 हनुमान साई पावरो
जनी चाहो जैसे सगाती गौरी श्री प्रसन्नांजलि स्वामी की हेलो हेलो बोल बजरंग बली की जय हो। हाँ बोल बजरंग बली की जय हो। ओ मंगलवार तेरा है, शनिवार तेरा है, तेरा है, ओ शनिवार तेरा है, मंगलवार मंगलवार तेरा है, शनिवार तेरा है, साचा साचा बजरंगी दरबार तेरा है, साचा साचा बजरंगी दरबार तेरा है, साचा साचा बजरंगी दरबार तेरा है, शनिवार तेरा है, मंगलवार तेरा है, बजरंगी
खाटू गणेश की जय हो, श्याम प्यारे की जय हो। खाटू के नवसम की सारे सभी हिंदू धर्म प्रेमी तो भी मिलके हनुमान चालीसा का पाठ कर पा रहे हैं हर मंगलवार इससे पहले नहीं है नहीं पहले नहीं है, अभी 1 महीने से स्टार्ट किया है और आगे भी कंटिन्यू जारी रहेगा। सभी भक्तों का प्रेम है, ये तो बालाजी हमें बुला रहे हैं और हम आ रहे हैं। आस्था है और बताइए, आस्था है, मिल के अच्छा ही कर रहे हैं। आपका कैसे हो रहा है, भजना कर रहे हैं ना? बहुत बढ़िया हो रहा है, सबका सहयोग मिल रहा है। लोकल और सब राजस्थान प्रेमी मारवाड़ी जितने भी समाज के सभी लोगों का सहयोग मिल रहा है। कोई ऐसा बहुत अच्छा लग रहा है, सभी को अच्छा लग रहा है। मिलजुल के प्रोग्राम है, राम भक्त पूरे आ रहे हैं। आप क्या मैसेज दे रहे हैं अपना लोगों को? यहाँ सभी सनातन बंधुओं को जुड़ने का मैसेज दे रहे हैं और बाकी हिंदू प्रेमी जो भी है, हिंदू धर्म की जय हो, सनातन की जय हो, बस यही मैसेज कार्यक्रम रखा गया है पूरे हिंदू धर्म के जितने भी सनातन प्रेमी हैं उनकी तरफ से प्रोग्राम प्रति मंगलवार को हनुमान चालीसा और सुंदरकांड का पाठ रखा गया है। स्वाति पेट्रोल पंप इसमें सभी स्वाति पेट्रोल पंप खुदवाड़ा निवासी सभी पाठ करते हैं। 21 बार 11 बार जितना भी प्रति मंगलवार शाम को 7 बजे से और 9 बजे तक का ये प्रोग्राम है और सभी बहुत ही प्रेम से और बहुत ही स्नेह भाव से और मंडली के साथ में गाजे बाजे के साथ में हनुमान जी का पाठ करते हैं और बहुत ही आनंद के साथ सभी करते हैं। और हमारा निवेदन है कि ज़्यादा से ज़्यादा लोग इसमें आएँ और आनंद लें भगवान का और प्रसाद लें हर प्रति मंगलवार को प्रोग्राम। आप कहाँ से आए? हम राजस्थान से आए हैं और अभी इधर ही रहते हैं। 15 साल हो गए, तो अभी राजस्थान, तेलुगु, तेलंगाना सभी एक हो गए, सभी एक है, सभी भारतवासी और सभी हिंदू धर्म के प्रेमी हैं और सभी को निवेदन है कि प्रति मंगलवार आए और इधर भजन का आनंद लें, प्रसाद का आनंद लें। अंदर के स्वागतम తరపు నుంచి ఒక ప్రయత్నం మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మళ్ళీ యువతలో జనాల్లో మళ్ళీ డివోషన్ పుట్టించడానికి ఇది ఒక ప్రయత్నం. ప్రతి మంగళవారం ఇక్కడ భజనం, హనుమాన్ చాలీసా, సుందరకాండం లాంటి పాటలు జరిపించి భోజనాలు ప్రసాదం ఏర్పాటు చేసి అందరినీ పిలిపించేసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాము. అక్కడ అందరూ వచ్చి జాయిన్ అయ్యి ధర్మాన్ని మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం దేశంలో ఒక మూమెంట్ లా ఉంటుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ మన ధర్మం, వేదాలు ఇవన్నీ పాటించాలి, మన సనాతన జ్ఞానాన్ని మళ్ళీ జనాల్లో పంచాలని మొదలైంది. అందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది ఒక మాధ్యమం లాగా మళ్ళీ మన సమాజంలో మంచి మెసేజ్ వెళ్ళాలి, అందరూ కలిసి ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక हिंदू धर्म सनातन वाले तेलुगु वाले सब मिलके कार्यक्रम करते हैं। बहुत आनंद आता है सबको। आराम से 9-10 बजे तक चलता, सब आराम से आनंद लेके सब जाते हैं। सब लोग वाले पूरा परिवार हिंदी सनातन हमारे बच्चे भी सब आते हैं, उनको भी मालूम पड़ता है क्या अपना धर्म है बालाजी का। जय श्री राम। के बहाने सभी सनातन प्रेमी एक होते हैं, धर्म के प्रति सबकी निष्ठा बनी रहती है। आने वाले पीढ़ियों को भी धर्म के बारे में और अपनी संस्कृति को बचाए रखने के लिए बहुत जरूरी है और सब धर्म के प्रति एक भजन ही बोल दो। माता
సేవించునే మానందమో నిన్ను సేవించునే మానందమో నిన్ను సేవించునే మానందమో దీవించునే నీ ఆనందమో జయ జయ హారతి జయ జయ హారతి జయ గణవయామతి నీవే నిరాగతి జయ జయ హారతి జయ జయ హారతి సువర్ణ వజ్ర దివ్య సుందర కణమూర్తి సువర్ణ వజ్ర దివ్య సుందర కణమూర్తి గణించిదివి కీర్తి గణించిదివి కీర్తి భవాబ్ది నాటించి మాధుమాతి భవాబ్ది నాటించి మాధుమాతి సువత్సలాపతి సూర్య శిష్యనారు జయ జయ హారతి జయ జయ మారుతి జయ గణవయామతి నీవే హారతి జయ జయ హారతి జయ జయ మారుతి దాసాదకువనా దాసులమే మంటిమి దాసాదకువనా దాసులమే మంటిమి దాసాదకువనా దాసులకి ఉంటిమి దానికి ఉంటిమి దాసా కోటిని వేద బ్రోవ మంటిమి దాసా కోటిని వేద బ్రోవ మంటిమి మా సర్వస్వమే నీవే నంటిమి జయ జయ హారతి జయ జయ హారతి జయ గణవయామతి నీవే హారతి జయ జయ హారతి జయ జయ హారతి హనుమాన్ చాలీసా చేయుచున్న వారులో హనుమాన్ చాలీసా చేయుచున్న వారులో హనుమాన్ చాలీసా చేయుచున్న వారులో హనుమాన్ నీ కృపకు పాత్రులైన వారులో హనుమాన్ నీ కృపకు పాత్రులైన వారులో నీ హృదయములో రాముడున్నతోనే నీ హృదయములో రాముడున్నతోనే నీ హృదయములో రాముడున్నతోనే నీ హృదయములో రాముడున్నతోనే మా హృదయములో నీవు నిలసి ఉండుమా జయ జయ హారతి జయ జయ హారతి హలో హలో రాజా రామచంద్రమూర్తికి స్వామికి హనుమానికి హనుమానికి వాయుపుత్ర హనుమానికి వీర భజరంగ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భవాని సహితం నమామి మారుతి జగన్మానిలకి దుష్టగణ రఘునాథ గణాని जागे बल से गिरवर माथे योग्य दोष नट निकट न जावे अंजलि पूर्ण महाबल गाय संतन के प्रभु सदा सहाय देवी रघुनाथ पठाए लंका जाय सिया सुमिराय लंका समुद्र सिखाई जात पवन सुत बारन लाई लंका जाई असुर संहारे सिया राम जी के काज सवारे लक्ष्मण मूर्छित बड़े सहारे आय सजीवन प्राण उमारे पैठी पाताल तोरी नमकारे रावण की भुजा उठारे
बस गुरु परम पद पावे नदी की रघुनाथ कलाकी निकट न जाके आरती कीजिए हनुमान लागे दुष्ट दलन रघुनाथ कलाके जाके बल से गिरवर लावे रोग दोष जाके निकट न जाके आरती कीजिए हनुमान लागे दुष्ट दलन रघुनाथ कलाके बल से गिरवर लावे रोग दोष जाके निकट न जावे अंजनी पुत्र महाबलशाली संतन के प्रभु सदा सहाय देवी रघुनाथ पठाई लंका जारी सिया सुधराई लंका कोट समुद्र सिवाई जाग पवन सुध पारण लाई लंका जारी असुर संहारे सिया राम जी के काज सवारे लक्ष्मण मूर्छित बड़े सहारे आयुष जीवन प्राण उमारे जय पताल तो निजम सारे अय रावण की दुरा उतारे मारे दुरा सुरतन मारे कालिन बुरा संग सारे नर मुनि जन आरती वारे जय 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 हनुमान उतारे कंचन लाल कपूर साई आरती करत अंजना माई जो हनुमान की आरती गावे बांसुरी देवर गावे गंगे हंसिए रघुराई तुलसीदास गोविंद जटिदाई आरती हनुमान नाम चंद्र कृपाल भगवत हरण भव भय दारुणम नवकर चलोचन कंज मुख कर कंज भजत दारुणम गंधर्व अग्नि कपित छवि नव नीर नीरद सुंदरम पटपीत मानव तड़ित रुचि श्रुति देवी कनक सुतावरम ब्रजगीर बंधु दिनेश दानव प्रेत वंश निकंदनम रघुनंद आनंद चंद घोषल चंद्र दशरथ नंदनम श्री मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम आजान भुज सर चाप दर्शन राम कर भूषणम इति भजत तुलसीदास शंकर शेष मुनि मन रंजनम मम हृदय निवास करुणा दिगल जल कंजन मन जाहि राजो शोभन जय सुंदर सावरो करुणा निकाल सुजान शील जानत रावरो आदि गौरी असीस सुनि सिय हर शिवले तुलसी भवानी पूज्य पुरि पुरि मुदित मन मंदिर चले भगवान की जय बोल श्री बजरंगबली महाराज की जय बोल श्री हनुमान महाराज की जय हो श्याम रामचंद्र भगवान की जय भगवान की जय
संहारी हरौ नाथ मम संकट हारी मंगल भवन अमंगल हारी उमा सहित तेरी जमत मुरारी। बोले श्री रामचंद्र भगवान की जय, बोला श्री आनंद की जय, अपने पिता गुरुदेव की जय, और साथे दरबार की जय। बोले कृष्ण भैया लाल की जय। नारायण केशव सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते पारिमा हे रामा पुरुषोत्तमा नरहरे सीतापते श्रीपते శ్రీలక్ష్మీపతి। సందర్భంగా 6/4/2025 ఆదివారం నాడు మన మంగమూరు రోడ్ అభయాంజనేయ స్వామి దేవస్థానం ముందు ఉదయం స్వామివారి కళ్యాణం, మధ్యాహ్నం అన్న సంతర్పణ, సాయంత్రం నగర సంకీర్తన కోలాటంతో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు వాళ్ళ ధన ధాన్య వస్తు రూపేణ సహకరించవలసిందిగా ఆంజనేయ స్వామి గుడి ఆలయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. అలాగే మన గుడికి శాశ్వత పూజ 5,116, వార్షిక పూజ 1,800 రూపాయలు, ఆకు పూజ 300, 150 రూపాయలు, కుంకుమ పూజ అంటే సింధూర్ పూజ, ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే వాహన సేవ, ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వీలైన వరకు అందరూ సహకరించవలసిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేయాల్సింది కోరుతున్నాం. అలాగే మార్వాడి సోదరులు ప్రతి మంగళవారం ఆలయ పుష్పాలంకరణ చేసి హరే రామ సంకీర్తన, ప్రసాద వితరణ కార్యక్రమాలు సాగిస్తున్నారు. అందరూ వచ్చి ఆ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి శుభ సందర్భంగా మన దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అచలానంద ఆశ్రమం వారి బ్రహ్మగారి మఠం వారిచే కోలాట కార్యక్రమం ఉంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం అన్ని కార్యక్రమాలు అంటే హనుమ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, ప్రతి పండుగను చాలా భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి మంగళవారం మార్వాడి సోదరులు దేవస్థానాన్ని అలంకరించడం, అలాగే మహా సంకీర్తన, ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రేపు వచ్చే ఆదివారం 6వ తారీఖు శ్రీరామనవమి మహా సందర్భంగా మన దేవస్థానం నందు ఉదయం 8:30 శ్రీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి కళ్యాణ అన్నప్రసాదం అన్నదానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి మన మంగమూరు డొంకలోని బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం వారిచే కోలాట కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలులందరూ దేవస్థానానికి విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అదేవిధంగా అన్నదానానికి సహకరించదలుచుకున్న వారు దేవస్థానం వారిని ఒకసారి సంప్రదించండి.
తప్పనిసరిగా అందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహమును పొందవలసిందిగా మనవి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.